ఫ్రెండ్స్ 10,000 లోపు ఏ మొబైల్ కొనాలి? ప్రెజెంట్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వచ్చేసరికి ఫిబ్రవరి 2024లో ఇప్పటి వరకు ఏదైతే మొబైల్స్ మనకి లాంచ్ అయినాయో వాటిని మొత్తం చెక్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ వీడియో అయితే తీసుకొని వస్తుంది. ప్రెజెంట్ మనం మొబైల్స్ చూస్తుంటే 10,000 లోపు ఎక్కువ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. అండ్ 15,000, 20,000 దగ్గర చాలా తక్కువ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. 20,000 పైన విపరీతంగా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను 10,000 దగ్గర మొబైల్స్ వీడియోస్ చేస్తున్నా. తర్వాత 25,000 దగ్గర చేస్తారు, 30,000 దగ్గర అట్లా ప్రతి కేటగిరీ దగ్గర వీడియో అయితే చేస్తాను ఒకటి. ప్రెజెంట్ మనం 10,000 కేటగిరీ దగ్గర చూద్దాం. 10,000 దగ్గర నేను ఫస్ట్ 4G ఫోన్స్ పక్క పెట్టేశాను. ఎందుకంటే మనం 5Gకి ఎంటర్ అవుతున్నాం. సో ఇప్పుడు 5G అయితే వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ 1 year లోపు ఇండియా మొత్తం మనం 5G అయితే చూడొచ్చు మాక్సిమం. సో వీటిలో మొత్తం చెక్ చేసిన తర్వాత నాకు బెస్ట్ అనిపించిన ఫోన్ నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు ఎందుకు బెస్ట్ అనిపించింది అది కూడా చెప్తాను నేను. సో నాకు బెస్ట్ అనిపించింది మాత్రం 2 ఫోన్స్ ఉన్నాయి. రెడ్మీ 12 5G ఉంటుంది, పోకో M6 Pro 5G, రెండు ఒకటే, పేర్లు డిఫరెంట్. అండ్ ఇది వచ్చేసరికి మోటోరోలా G34 5G. ఈ 2 ఫోన్స్ నాకు బాగా అనిపించినాయి. ఆ ప్రైస్లో 10,999 ఆ రేంజ్కి అయితే వస్తున్నాయి. మీకు బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి కదా, బ్యాంక్ ఆఫర్లు ఇవన్నీ కలుపుకొని మీకు ఇవి 10,000 అట్లా కూడా వస్తూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఇటు సెల్లింగ్ ప్రైస్ 10,000-11,000 ఆ రేంజ్లోనే ఉంటుంది. సో ఎందుకు ఈ 2 బాగా అనిపించినాయి అంటే ఫస్ట్ నాకు బాగా అనిపించింది ఇది ఒక్క ఫోన్ పట్టుకోవడానికి చాలా ప్రీమియం ఫీలింగ్ ఉంది. లెదర్ బ్యాక్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్లో మీకు 695 ప్రాసెసర్ రాదు. గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. స్మూత్ అండ్ అల్ట్రాలో BGMI ఆడుకోవచ్చు. గేమింగ్ టెస్ట్ కూడా చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఇదే ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ మీకు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది గేమింగ్ పరంగా అయినా కానీ. అండ్ దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 3.0 హెడ్ఫోన్ జాక్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి దీనిలో. దీని విషయానికి వస్తే పోకో M6 Pro కానీ లేకపోతే రెడ్మీ 12 5G రెండు ఒకటే. వీటిలో వస్తే మీకు ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. అది ప్లస్ పాయింట్ దీనికి. ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఇది కూడా స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది కూడా మంచి ప్రాసెసరే. దీని అంత ఉండదు 695 అంతా, కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది ఇది కూడా ఆ ప్రైస్కి. డిస్ప్లే ఒక్కదానిలో ఇది మీకు హెడ్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే, మోటోరోలా ఫోన్తో కంపేర్ చేస్తే. మిగతా అన్ని విషయాల్లో మోటోరోలా ఫోన్ మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ కెమెరాస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఈవెన్ దీంతో కంపేర్ చేసినా కానీ ముఖ్యంగా లో లైట్లో దీని కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ లో లైట్లో కూడా చూడొచ్చు. మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇది. అండ్ ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా దీనిలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే మిగతా వాటన్నిటిలో 8 మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్ ఉంటాయి. దీనిలో మాత్రం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. డే లైట్లో అంత అనిపించదు, కానీ లో లైట్కి వస్తే మాత్రం కొద్దిగా డీటెయిల్స్ మీకు ఫ్రంట్ కెమెరాలో కూడా ఈ ఫోన్లోనే బాగుంటాయి ఆ మోటోరోలా ఫోన్లో. సో కెమెరా పరంగా, ప్రాసెసర్ పరంగా, ఈవెన్ బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో అక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. స్టోరేజ్ విషయానికి వచ్చిన 128GB స్టోరేజ్ మీకు బేస్ మోడల్లో వస్తుంది. 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అది కూడా LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో రెండు ఫోన్స్ మంచి ఫోన్సే. మీ మైండ్లో ఫుల్ HD డిస్ప్లే కావాలనుకుంటే అప్పుడు మీరు రెడ్మీ 12 5G కానీ పోకో M6 Pro 5G కానీ తీసుకోండి. లేదు HD అయినా పర్లేదు, దీనిలో ఉన్న ఫీచర్స్ అని కావాలనుకుంటే మోటోరోలా మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ రెండు నా టాప్ పిక్స్. 10,000 దగ్గర మీరు డబ్బులు పెట్టాలనుకుంటే రెండిట్లో ఒక ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ ప్లేస్లో ఇవి నేను రికమెండ్ కూడా చేయను. సో రీసెంట్గా వీళ్ళే తీసుకొచ్చారు పోకో M6 5G అని చెప్పేసి, రెడ్మీ 13C 5G అని చెప్పేసి, ఇట్లా కొన్ని ఫోన్స్ తీసుకొని వచ్చారు. రెడ్మీ ఫోన్ నా దగ్గర లేదు కానీ పోకో ఫోన్ ఉంది. ఇవి ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కావట్లేదు. ₹1000 తక్కువ ప్రైస్ పెట్టారు. ₹1000 తక్కువ ప్రైస్ పెట్టేసి ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చారు. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ చేస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. అంత వాల్యూ అనిపించలే నాకు ఈ ఫోన్ అయితే పోకో M6 Proతో కంపేర్ చేస్తే. మీకు ₹1000 యాడ్ చేసుకుంటే మీరు రెడ్మీ 12 5G కానీ పోకో M6 Pro 5G కానీ వస్తాయి. వాటి ప్లేస్లో మీరు వీటిని చూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పోకో M6 కానీ రెడ్మీ 13C 5G కానీ ఈ రెండు ఫోన్స్ రీసెంట్గా వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. సో ఇవి అంత అనిపించలేదు నాకు, వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. నెక్స్ట్ లావా బ్లేజ్ 2 5G కూడా ఉంది. ఇది కూడా మీకు సేమ్ అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. 11,000 ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఈ లావా బ్లేజ్ 2 5G మీకు ఒకవేళ ఇండియన్ బ్రాండ్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ యొక్క ఆప్షనే ఉంటుంది మీకు ఆ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే. దీనిలో మీకు గ్లాస్ బాడీ ఉంటుంది బ్యాక్ సైడ్. పోకో M6 Pro కూడా మీకు గ్లాస్ బాడీ ఉంటుంది. ఇది మీకు HD డిస్ప్లేతో వస్తుంది, HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ ₹10,000. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ₹10,000 దీని ప్రైస్ అయితే. దీని ప్రాసెసర్ అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ఉందో ఇది మీకు అంత మంచి ప్రాసెసర్ కాదు వీటితో కంపేర్ చేస్తే. లైక్ మోటోరోలా స్నాప్డ్రాగన్ 695 కానీ స్నాప్డ్రాగన్ 4 Gen 2తో కంపేర్ చేస్తే ఇది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. సో ప్రాసెసర్ కొద్దిగా తగ్గుతుంది, కానీ బ్రాండ్ ఇండియన్ బ్రాండ్. సో ఒకవేళ మీరు ఇండియన్ బ్రాండ్ ఫోన్ కావాలి, 5G ఫోన్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు. కెమెరాస్ కూడా థర్డ్ ప్లేస్లో ఉంటుంది. అది కెమెరాస్ కూడా మీకు ఫస్ట్ ప్లేస్ మోటోరోలా ఉంటుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి పోకో M6 Pro
రెడ్మీ 12 5G అయితే ఉంటాయి. థర్డ్ ప్లేస్‌లో లావా ఉంటది. ఇది మీకు ఓవర్ ఎక్స్‌పోజ్ చేస్తది ఫోటోస్‌ని, కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. సో, అందుకే ఇది థర్డ్ ప్లేస్‌లో ఉంది. సో, ఒకవేళ మీరు ఇండియన్ బ్రాండ్ ఫోనే కావాలనుకుంటే అప్పుడు దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఇంకో ఫోన్ కూడా ఉంటది. దీనికి కాంపిటీటర్‌గా రియల్‌మీ నార్జో 60X అని ఉంటది. అది నేను చెక్ చేయలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. అది కూడా ఇంచుమించు దీని స్పెసిఫికేషన్స్‌తోనే వస్తుంది. కాకపోతే దాని ప్రాసెసర్ కొద్దిగా తగ్గుతది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌తో వస్తుంది. అంత మంచి ప్రాసెసర్ అయితే కాదు దీంతో కంపేర్ చేస్తే. దీనిలో ప్రాసెసర్ కొద్దిగా బెటర్ ఉంటది. అందుకే ఇది మీకు కొద్దిగా హెడ్ ఎళ్తది. దానిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్. అది 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇవన్నీ 18 వాట్ ఉంది కదా, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అదొక ప్లస్ పాయింట్ దానికి. అది కూడా రూ. 11,000 దగ్గరలో వస్తది. ఒకవేళ మీరు కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువగా ప్రిఫర్ చేసేదైతే అది కూడా మీరు చెక్ చేయొచ్చు. నా వరకైతే మాత్రం నేను ప్రాసెసర్‌కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. సో, ఇది మీకు కొద్దిగా బెటర్ వాల్యూని ఆఫర్ చేస్తుంది. సో, ఒకవేళ మీరు ఫుల్ హెచ్‌డీ ఆల్ రౌండ్ కావాలనుకుంటే ఇది చూసుకోండి. పోకో M6 Pro గానీ, రెడ్మీ 12 5G గానీ. ఒకవేళ మీరు హెచ్‌డీ డిస్‌ప్లే అయినా పర్లేదనుకుంటే మాత్రం మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఇది బావుంటది. మోటో G34 5G. ఈ 2 ఫోన్స్ అయితే ఒకటి చూస్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకైతే మాత్రం ఈ 2 ఫోన్స్ అయితే మీకు వస్తాయి. మీ ఇష్టం, ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్‌గా అయితే మాత్రం ప్రెజెంట్ రూ. 10,000 దగ్గరలో మీకు మంచి ఫోన్స్ అయితే ఇది ఫిబ్రవరిలో రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒకవేళ మంచి ఫోన్ ఇంకోటి వచ్చిందనుకోండి, వీటికన్నా బెటర్ ఫోన్ వస్తే మాత్రం మళ్ళీ అప్డేటెడ్ వీడియో చేస్తాను ఒక 2-3 మంత్స్ తర్వాత. సో, దానిలో మళ్ళీ చూద్దాం. ప్రెజెంట్ అయితే మాత్రం ఈ 2 టాప్‌లో ఉన్నాయి కదా, వీటిని బీట్ చేసే ఫోన్ వస్తేమో చూద్దాం. నేను కూడా వెయిట్ చేస్తున్నా రూ. 10,000 ఇంకా బెటర్ ఫోన్ వస్తేమోనని. వస్తే మాత్రం మళ్ళీ మనం ఆ వీడియోలో అన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం. వీడియో ఇస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.